కూటమి ప్రభుత్వం వచ్చింది దాదాపు 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో మీకేం కనిపించింది? మహిళలకు ఏ విధంగా ఈ గవర్నమెంట్ చేస్తుందంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల పాలనలోనే సంక్షేమం ఓ పక్క అందిస్తుంటే అభివృద్ధి బాటల్లో పరుగులు పెడుతుంది. ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానీ, మంత్రివర్యులు కానివ్వండి, ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలుగా, మంత్రివర్గంలో మంత్రివర్గాలుగా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకి అమరావతి డెవలప్మెంట్ అనే దాంట్లో పరుగు పెడుతుంది, సంక్షేమం పరుగు పెడుతుంది. పేద ప్రజలకి అందుబాటులో ఉండి ఈ కూటమి ఒక ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. పేద ప్రజలు కూడా ప్రతి ఒక్క చోట కూడా మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అంటే ఇక్కడ నిన్న మీరు చూసే ఉంటారు, ఒక అమ్మాయిని కాలుతో తన్నిన పరిస్థితి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలో. దాన్ని ఎలా చూస్తారమ్మా? వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే ఇది చిన్నదేనండి. గతం వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో చాలా దారుణాలే జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, అటంట మటర్లు జరిగినాయి, అనకూడదు కానీ వెళ్ళే వాళ్ళని లారీలతో గుద్ది చంపేశారు, చాలా జరిగినాయి. దాన్ని బట్టి చూస్తే ఇది చాలా చిన్నదే. కానీ అసలు గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా ఒక దళిత అయిన ఒక ఆడపడుచుని అంత దీనంగా గర్భిణీ స్త్రీ కొడుకు మీద కొట్టి బిడ్డ కదలికలు కూడా లేకుండా ఆ తల్లి అంత ఆవేదన చెంది హాస్పిటల్ పాలయ్యి, నిజంగా వీళ్ళు చేసే ఒక పుట్టినరోజు వేడుకలు కూడా ఎలా చేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా తెలియకుండా ఇంకా వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అలాగా కొనసాగుతున్నాయి సార్. ఇంకా దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా నాకు వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేప్పటికి వీళ్ళే చెబుతున్నారు, లా అండ్ ఆర్డర్ లేదు, నియంత పాలన నడుస్తుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క చోట కూడా లా అండ్ ఆర్డర్ చాలా మంచిగా పనిచేస్తుంది. ఎవరి పనితీరు గురించి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అడిగినా కానీ లా అండ్ ఆర్డర్ మనం ప్రతి ఒక్క చోట సోషల్ మీడియాలో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. ప్రతి ఒక్క చోట పోలీసు వ్యవస్థ కూడా పరుగులు పెడుతుంది. చాలా గత కాలంకి ఇప్పటికి గంజాయికి చాలా మార్పు వచ్చింది. అంటే ఈ గవర్నమెంట్ మరి గంజాయి కానీ ఈ కానీ అమ్ముతా ఉంది, లిక్కర్ మాఫియా వీళ్ళే అని చెప్పి అంటున్నారు. నిజంగా ఈ గవర్నమెంట్ అంతా అసత్య ప్రచారాలు. నిజంగా గత 5 సంవత్సరాలకి ఇప్పుడు ఈ 20 నెలల పాలనకి చూసుకుంటుంటే ఈ 20 నెలల పాలనకి గంజాయి చాలా నిర్వహించారు, చాలా బాగుంది. గత కాలంలో 9 సంవత్సరాల పిల్లోడు కూడా గంజాయి తాగి రోడ్ల మీద బ్లేడ్ పుచ్చుకొని తిరిగాడు. కానీ ఇప్పుడు అది అనేది ఏమీ లేకుండా లా అండ్ ఆర్డర్ చూసి భయపడుతున్నారు. రోడ్డు మీదకి రావాలంటే 10 తర్వాత కూడా ఎవరు రావటం లేదు. ఎవరి తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పిల్లలు నిక్షేపంగా ఉంటున్నారు, భయభక్తులలో నడుస్తున్నారు. మరి ఈయన చెబుతున్నాడు కానీ నా టైంలోనే బాగుంది, నా టైంలో అందరూ బాగుపడ్డారు, నేను ఇంకా వస్తాను, ఆలోచిస్తాను, నెక్స్ట్ రావడానికి కూడా ఏంది అనేది చూస్తూ ఉన్నాను, ఈ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాలు అక్రమాలని చెప్పి అంటున్నాడుగా. నా గురించి నేను చెప్పుకోవడంలో గొప్ప కాదండి, ప్రజలు చెప్పాలి. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు, వెనక ఒక 100 మంది ఉంటారు, ఆ 100 మంది చెప్పాలి. ఏమని? పలానా అయాంలో పలానా అని చెప్పుకోవాలి. ఏది ఎవరు చెప్పుకున్నట్లేదు. కూటమి ప్రభుత్వంలో ఎవరిని కదిలిచ్చినా ఎవరిని మాట్లాడించినా కానీ శభాష్ అంటున్నారు, నెంబర్ 1 పరిపాలన అంటున్నారు. రాబోయే 2029 తర్వాత కూడా కూటమి ప్రభుత్వమే కొనసాగించాలి, కూటమి ప్రభుత్వానికే మనం మద్దతు పలకాలి, కూటమి ప్రభుత్వానికే మనం అందరం కూడా చెయ్యి ఇంకా పైకి లేపాలి. ఒక అభివృద్ధి బాటే కానీ, సంక్షేమమే కానీ, పిల్లల భవిష్యత్తుకే కానీ, అమ్మఒడి విషయంలోనే కానీ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా అసలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. 20 నెలల పరిపాలనను ఎన్ని చేశారు? మీకు 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ని మీరు ఎందుకు నిలబెట్టుకోలేపారు? ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కానీ ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారా, పోనీ ఏదైనా ఒక డెవలప్మెంట్ చేశారా? మీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 100 చెబుతారు, మీ వైసీపీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు అనేది ఒక్కటి చెప్పండి, ప్రజలు ఆలకిస్తారు. మీడియా ముందుకు వచ్చి అంటే ఈ గవర్నమెంట్ ఆయన చేసిన పనులన్నీ క్రెడిట్ తీసుకుంటున్నారంట చంద్రబాబు నాయుడు. ఆయన చేయబట్టే అయ్యే వీళ్ళు చూపిస్తున్నారంట, వాళ్ళు చేసినవి చూపిస్తున్నారంట. ఎవరు క్రెడిట్ ఎవరు కొట్టాలని ఎవరు అనుకోరు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. వాళ్ళ ఎమ్మెల్యేలే కానీ, వాళ్ళ మంత్రివర్గమే కానీ, సెంటర్ స్థాయిలోనే కానివ్వండి, జిల్లా స్థాయిలోనే కానీ చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండు. ఆ బ్రాండ్కి పెద్ద వాళ్ళే వచ్చి తలదించుకొని సలాం కొట్టి ఆయనకి పని చేయాలని మద్దతు పలకాలని అనుకుంటారు. కానీ ఒక బ్రాండ్లో ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్తే ఏం ఎంచుకుంటామండి? మనం బ్రాండ్ ఎంచుకుంటామా లేకపోతే ఇంకేదైనా చూసుకుంటామా? అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని కొట్టాలంటే ఎవరో సరిపోరు.
అంటే ఈయన కూటమిగా వచ్చి బ్రాండ్ అని చెప్పి మీరు అంటున్నారు. నేను సింగిల్గా వస్తాను, సింహంలాగా ఉన్న నేనే బ్రాండ్ అంటున్నాడు ఆయన కూడా. సింగిల్గా వచ్చారు 5 సంవత్సరాలు సింగిల్గా వచ్చి నువ్వు ఏం చేసావు? చెత్త మీద కూడా పన్ను లాగిన వ్యక్తివి నువ్వు. చెత్త మీద నెలకు 30 రూపాయలు వసూలు చేసిన వ్యక్తివి నువ్వు. అంటే చెత్త కూడా అమ్ముకున్నావు, చెత్తను కూడా అమ్ముకున్నావు. నువ్వు ఏమన్నా చేసావా? నేను షూట్గా అడుగుతున్నావు, నువ్వేం చేసావు చెప్పు. చెత్తను కూడా అమ్ముకొని బతికిన ప్రభుత్వం మీది. మరి కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ 3గా వచ్చినా, 4గా వచ్చినా, 5గురుగా వచ్చినా అభివృద్ధి పాటలో సంక్షేమ శాంతి భద్రతలను కోరుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజీలు కడతారో వాళ్ళని ఆఫ్ చేస్తా అని చెప్పి బెదిరించాడు. అది ఈరోజు రాలేదని చెప్పి వాళ్ళు ప్రాపగాండా చేస్తున్నారు. నిజంగానే మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం ఆఫ్ చేసిందంటారా లేకపోతే చేస్తారంట? ఎన్నో మరుగుపరిచినవి కూడా ఇప్పుడు ఎన్నో మరుగుపరిచినవి కూడా రూపకల్పన చేసి ఒక సుందర భవనాలుగా చేసి ఏంటి ఎంతో అందంగా చేసి అందజేస్తున్నారు. జగన్ గారు వదిలేసిన పనితీరును కూడా వీళ్ళు రూపకల్పన చేసి ప్రజలకి అందజేసి చేతిలో పెడుతున్నారు. అదంతా వాళ్ళ అపోహలనండి. జగన్ గారు 1కి 100 చెప్పుకున్నా కానీ ప్రజలకి కళ్ళున్నాయి, ప్రజాస్వామ్యం బతుకుంది, ఇంకా ఎడ్యుకేషన్ ముందుకెళ్తుంది. బాగా ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళకి కూటమి ఏంటనేది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏంటనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎవరో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆపాలనుకున్నా ఆగే ప్రస్తావం లేదు. ఇది 2029 తర్వాత కూడా మీరు సింగిల్గా వచ్చినా మా కూటమి ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వానికే ప్రజల మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు నేనే వస్తాను, రప్పరప్పలాడిచ్చేస్తాం, ఎవరు మాకు ఎదురు తిరిగినా అని మాట్లాడుతున్నాడు కదా. నిన్నగాక మొన్న చూశారు. మీడియాలో చూస్తున్నాము, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము. మీ యొక్క పుట్టినరోజు వేడుకలు ఏ రకంగా నరబలి తీసుకుంటారా? అన్నం పుణ్యం తెలియని ఒక మూగ జీవాలను బలించి రక్తాభిషేకాలు, అదండి మీ యొక్క పరిపాలన. అసలు నిజంగా అది చూస్తుంటే పసిపిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటే పుట్టినరోజు అంటే అది మనకి రానున్న రోజుల్లో ఇంకా మనకు ఆరోగ్యం ఇచ్చి ఎంతో మంచి జరగాలని పుట్టినరోజు వేడుకలు చేసుకొని మీరు స్టార్టింగే మీ పుట్టినరోజు అని చెప్పేసి మూగజీవాలను బలిచ్చి గర్భవతి అయిన దళిత అయిన బిడ్డని కొడుకు మీద కొట్టి అలాంటి అరాచకాలు ఇంకా ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదండి. మరి అది అంటే అలాంటి రాజకీయ నాయకులు అసలు మన రాష్ట్రంలో అవసరం అంటారు అసలు? లేదండి. ఇప్పుడు మన వైఎస్ఆర్ గారు చేసిన పరిపాలన బట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆ పెద్ద ఆయన గారిని బట్టి ఈయన గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. కానీ పేద ప్రజలు కానీ అనకూడదు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకొకసారి జగన్ గారిని కావాలని మట్టుకు ఎవరు కూడా అనుకోరండి. అంటే ఆయన వెనకాల 40% పైన ఉన్నారంట, పేద ప్రజలు అందరూ నా వెనకాల ఉన్నారని చెప్పుకుంటున్నాడు. ఈ గవర్నమెంట్ వెనకాల ఎవరు లేరు అంటున్నాడు అనుకుంటా. మరి ఎందుకండి అలాగ 11 సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? 11 మరి ఇవ్వాలి కదా, వాళ్ళకి 75 ఇవ్వాలిగా, ఇవ్వలేదుగా. మరి 11 ఇచ్చారుగా. ఆ 11ను బట్టే పేద ప్రజలు ఆయన్ని ఎంత గౌరవిస్తున్నారు అనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఈ గవర్నమెంట్ అన్నా మేము కడతాం, గట్టి బస్సులు ఆగేది లేదని చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తాను. దానివల్ల నష్టపోయేది ఎవరమ్మా? ఇప్పుడు ఆయన కేసులు వేస్తున్నాడు, ఒక పక్కన గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు, మంది మార్పులం వేసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాడు, ఇంకో పక్కన కేసులు వేస్తూ ఉన్నాడు. రాకపోతే ఎవరికి నష్టం, వస్తే ఎవరికి లాభం? ఏమండి, ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా ఆలోచిస్తే మెడికల్ కాలేజ్ పూర్తయితే చదువుకునే పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి అనుకుంటే ఆయన చేసే నీచమైన ఆలోచనలు ఆపేసుకుంటారండి. నీచమైన రాజకీయం అది. కేసులు పెట్టి సంతకాలు సేకరించి ఏదో సాధించాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా పేద ప్రజల మీద అనకూడదు కానీ ఒక భస్మాసుల్లాగానే చేతులు పెట్టి ఇంకా నాశనం చేయాలని చెప్పి అని అనుకుంటున్నారు. అమ్మా, నీ దగ్గరికి ఏమన్నా వచ్చారా? సంతకాల సేకరణ కోసం నీ దగ్గరికి ఏమన్నా వచ్చారమ్మా? మా దగ్గరికి అయితే ఇంకా ఎవరు రాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు కోటి సంతకాలు? అసలు అలా పెట్టేసి ఉంటారండి, పోజులు ఇచ్చేసేసి ఉంటారు. ఇప్పుడు స్వచ్ఛందంగా సంతకం పెడతానని చెప్పి ఎవరైతే పేద ప్రజలు ముందుకెళ్ళరు, అవి పోజులు చేస్తుంటారు. వాళ్ళకి అలవాటే కదా అవన్నీ, దొంగ ఓట్లు వేయించుకోవడం, పోజురీలు చేయడం అన్నీ వాళ్ళకి అలవాటు. మరి ఈ గవర్నమెంట్ దొంగ ఓట్లతోనే గెలిచిందని చెప్పి అంటున్నారుగా. అది స్వచ్ఛంగా రమ్మని చెప్పండి. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని పక్క నిలబెట్టమానండి. ఎవరికి మద్దతు పలుకుతారో పేద ప్రజలు అనేది నడి రోడ్డు మీదే తెలిసిద్ది. అంటే బహిరంగ సవాలేనంటారా? సవాలే. మరి ఏదైనా ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
అలాంటి ఒక వ్యక్తి సీఎంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దొరకటం అనేది నిజంగా నేను అదృష్టమనే భావించుకుంటున్నా. నాకైతే మటుకు అదృష్టమనే భావించుకుంటున్నా. ఎవరండి అసలు ఇంత అప్పుల్లో ఉండి రాష్ట్రం ఎక్కడికెక్కడికి భస్మాసుడు నాశనం చేసిన తినటానికి మెతుకులు లేకుండా 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయి అన్నీ కూడా అమ్మేశారు, ఎక్కడికెక్కడికి తాకట్లో పెట్టేశారు, ఏదీ లేకుండా చేశారు. కానీ పిల్లల భవిష్యత్తును కూడా తీసుకెళ్ళి ఎక్కడో మరుగున పెట్టారు. అలాంటి ఒక రాష్ట్రాన్ని ఎట్టాగైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఎమ్మెల్యేలు గారు కానీ, మంత్రివర్గాలే కానీ పాటలు పాడి పైకి లేపుతున్న దాన్ని ఇంకా భస్మాసుడిలాగా తొక్కాలనుకుంటున్నాము. భస్మాసుడు ఎప్పుడైతే ఎవరి చేయి నెత్తి మీద పెట్టుకుంటే అణిగిపోతారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మటుకు అయిపోవడం గ్యారంటీ అండి. మరి వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకుడు మంచాడు, మా నాయకుడు ఇంకా ఆలోచిస్తున్నాడు, పేదల ప్రజల పోరాడుతున్నాడు, ఈ గవర్నమెంట్కి ఎవరు లేరు, సపోర్ట్ లేరు, ఎవరి కోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్కి సపోర్ట్ లేదన్నమాట అబద్ధం అండి. మహిళలు అత్యంత మెజారిటీగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, సీఎం గారిని, మన డిప్యూటీ సీఎం గారిని కానీ చూడాలి, నరేంద్ర మోడీ గారిని చూడాలని అనుకుంటున్నాము. మహిళల మద్దతు ఫుల్గా ఉంది. ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అంటే మీ మహిళల కోసం ఆయన ఏం చేశాడు? మా ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదంట కదా. మహిళల గురించి ఏం చేశారని చెప్తే, ఒక మహిళకి 2 ఆడపిల్లలు ఉంటే, 3 ఆడపిల్లలు ఉంటే ఆ 3 ఆడపిల్లలకు అమ్మఒడేస్తున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్కడికైనా మా మహిళ భర్త ఛార్జీకి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఫ్రీ బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, ఏం భయపడే అవసరం లేదు. ఏంటి ప్రతిదీ ఆడవాళ్ళనే ముందంచులో ఉంచి ప్రతి ఒక్క అభివృద్ధి బాటల్లో పంచుతుంటే, పరుగులు పెడుతుంటే మహిళలకు ఏం చేశారు, కాలేజీలకు ఏం చేశారు, ఇవన్నీ చెత్త మాటలు, చెత్త వ్యవహారాలు, ఇవన్నీ కూడా పనికిరాని మాటలండి. ఒక వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చూసుకుంటే ఇంకా వాళ్ళ రాక్షస రక్తదాహనం ఇంకా తీరలేదు. అంటే ఎవరి మీద రక్తదాహం అంటారు? ఎవరి మీద ఉందంటారు? ప్రజలను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగు పెట్టేసేయాలి. వాళ్ళకేమంటే వాళ్ళకి లక్షల కోట్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. ఒక ప్రభుత్వం అంటే ఏంటి, ఒక రాజకీయ నాయకుడు అంటే ఏంటి, ఒక రాజు అంటే ఏంటి, ఆ రాజు పరిపాలన బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఆ ప్రజలని శుభ్రంగా పరిపాలించే రాజు కూడా ఒక మంచి బాటలో నడుస్తేనే ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుండిద్ది అనేది మా ఆలోచన, మా పబ్లిక్ ఆలోచన. కానీ ఆ ఆలోచన లేని వ్యక్తి వైసీపీ పాలన నాయకులు, నా కార్యకర్తలు, వాళ్ళు నిజంగా అండి వాళ్ళు ప్రతి ఒక్క మాట కూడా అంటే చెత్త. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, రౌడీజం చేస్తే నేను ఎవరిని వదిలిపెట్టను. మంచి మాటే కదండి అది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యానంద గారు బాటలో నిజంగా నడిపిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం రౌడీయిజం అనేది నేల ఖర్చుకుపోద్ది, ఉండదు. ఆ ప్రతి ఒక్క పిల్లలు కూడా స్కూల్ బాట పడతారు, ఈ మత్తు పానీయాలకి అలవాటు కాకుండా ఉంటారు. ప్రతి ఆడపడుచులు కూడా గుండ్ల మీద చేసుకొని పడుకుంటారు. ఒక లేబర్లో బతికే పిల్లల్ని వాళ్ళు టార్గెట్ చేసుకొని నాశనం చేసేసారు. అలాంటి లేకుండా ఉంటుంది. యోగి ఆదిత్యానంద గారి పరిపాలన అనేది బాగుంటుందండి. అక్కడ ఏం చేశాడమ్మా యోగి ఆదిత్యనాథ్ గారు? ఏం చేస్తున్నారు కదండి, చూస్తూనే ఉన్నాము. మనం అంటే ఆ స్టేట్కి వెళ్ళాం, మనం కూడా మీడియాలో అన్నీ చూస్తున్నాం. చాలా మంచి పనులే చేస్తున్నారు అతను కూడా. రౌడీయిజం లేకుండా ముందు మనకి ఏంటంటే ఈ మొత్తి పానీయాలు రౌడీయిజం అనేది లేకుండా ఉంటేనండి చాలా బాగుండిద్ది. వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయాలన్నీ ఆనిముఖ్యాలేనండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయమైనా ఆనిముఖ్యమే, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆలోచన కూడా ఆనిముఖ్యమే, నారా లోకేష్ గారు తీసుకున్న ఆ మాట కూడా ఆనిముఖ్యమే. నిజంగా విద్యార్థి పాలన నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని చేసి ఈరోజు చాలా మంచి పని చేశారు. చాలా బాగుంది ఆయన పరిపాలన కూడా. అదేవిధంగా చాగంటి కోటేశ్వర గారిని తీసుకొచ్చి కొన్ని మాటలు చెప్పించారు, పిల్లల చేత చేపించారు. దాన్ని ఎలా చూడొచ్చమ్మా? పురాతకాలం ఈ విషయాలు కూడా పిల్లలకు తెలియాలి. ఒక సిద్ధులైనట్టి ఒక మంచి చాగంటి కోటేశ్వరరావు గారు ఆ మాట, ప్రతి ఒక్క మాట అణువణువు ఆనిముఖ్యం. అది ఆ ఆనిముఖ్యాన్ని తీసుకొచ్చి పిల్లలకి చెప్పిస్తుంటే ఆ పిల్లలు ఇంకో 10 మందికి చెప్తే అది అలాగ మంచి వ్యవస్థకి పాలైద్ది. కానీ అది అనేది చాలా మంచి ఆలోచన, బాగుంది. అంటే దానివల్ల ఉపయోగం ఏమంటారు? పిల్లలు ఏ మార్పు చెందుతారంటారు? జ్ఞానం పెరిగిద్ది, విద్య పెరిగిద్ది, తల్లిదండ్రులను గౌరవిస్తారు, గురువులను గౌరవిస్తారు, ఇరుగు పరుగును గౌరవిస్తారు. మనం ఇలా ఉండాలా, మనం ఉండే ఒక వ్యవస్థలో మనం ఇలా ఉండాలా అన్న ఒక ఆలోచన కల్పించిద్ది వాళ్ళకి. మంచి మాటే కదా అది. అసలు చాగంటి కోటేశ్వరరావు గారు మాటలో ప్రతి ఒక్కరు కూడా ఆనిముఖ్యం. అలాంటి ఆనిముఖ్యాన్ని తీసుకొచ్చి
ఇంకా పిల్లలకి ఆ మాటలు వెళ్ళాలని ఒక పుస్తకం ద్వారాగా కూడా ఇచ్చారు. చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం మంచిది. అలాంటి ప్రభుత్వం దొరికినందుకు ఆ పబ్లిక్ చాలా సంతోషపడుతున్నారండి. అంటే ఇంకో మాట కూడా అంటున్నారు, వాళ్ళ నాయకులు అంటున్నారు, నియంత పాలన నడుస్తుంది రాష్ట్రంలో, లా అండ్ ఆర్డర్ లేదంటానే ఇంకో పక్కన ఆయన మీద ఉన్న కేసులు భయపెట్టి బలవంతంగా విత్డ్రా చేయించుకుంటున్నారని చెప్పండి. నిజంగానే ఆయన మీద ఉన్న కేసులు విత్డ్రా చేయించుకుంటున్నాడా? ఏమీ లేదండి, నియంత్రణ పాలన ఏమీ కాదు. ఇది చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని బాగా కూడా గౌరవించి ఒక మంచి మార్గంలో పెట్టే మాటలే చెబుతారే కానీ వీళ్ళకలాగా ఒకటి చెప్పి ఏంటి ఇంకో చేసే పరిపాలన ఉండదు. అది 2029 ఎవరు వస్తారమ్మా? 2029కి కూటమి ప్రభుత్వం మళ్ళీ సూపర్ 6గా కొట్టుకుంటా వస్తుందండి. ఇది మట్టుకు హిట్ కొట్టిద్ది. అందుట్లో మట్టుకు ఎటువంటి డౌట్ లేదు. మహిళలందరూ మళ్ళీ కష్టపడి గెలిపించుకుంటారు కూటమి ప్రభుత్వాన్ని. గతంలో ఆయన నేను మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేసాడా చేయలేదా? మరి దానికే వెళ్ళగొట్టారు లేకపోతే ఇంకా మద్యపాన నిషేధం అట్లా ఉంచితే అండి పిచ్చమందమ్మి ఇళ్ళల్లో రోజుకో తలకాయ పగల కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అది